Okay, next problem. If a point P is moving such that the lengths of tangents drawn from P to the circles x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0, and second one x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0 are in the ratio 2:3. Then find the locus of P. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి రెండు సర్కిల్స్కి ట్యాంజెంట్స్ డ్రా చేశారు. ఆ ట్యాంజెంట్స్ అనేవి T1 దగ్గర ఫస్ట్ సర్కిల్ని, సెకండ్ సర్కిల్ని T2 దగ్గర టచ్ చేస్తున్నాయి. సో లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ యొక్క రేషియో 2:3. సో దాన్ని మనం ఈ విధంగా, సో P అనే పాయింట్ దగ్గర నుండి ఫస్ట్ సర్కిల్కి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ PT1, ఓకే, ఈస్టు అదే పాయింట్ దగ్గర నుండి సెకండ్ సర్కిల్కి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ PT2, దట్ ఈస్ గివెన్ యాజ్ 2:3. సో దీన్ని మనం రేషియోగా తీసుకుందాం, ఫ్రాక్షన్గా. PT1 బై PT2 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 3PT1 ఈజ్ ఈక్వల్ టు 2PT2. ఓకే, సో మరి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అని వస్తుంది. మరి ఆ స్క్వేర్ రూట్ పోవాలంటే మనం స్క్వేరింగ్ చేసుకోవాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 9PT1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4PT2 స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం, 9PT1 స్క్వేర్. సో ఫస్ట్ సర్కిల్ని మనం 9 తోటి మల్టిప్లై చేసుకోవాలి. 9x1 స్క్వేర్, 9y1 స్క్వేర్ మైనస్ 9 4 36x1, 9 6 54y1, 12 9 108, 9 12 108. సో 9PT1 స్క్వేర్ అంటే అర్థం అది. ఫస్ట్ సర్కిల్ని 9తో ఇంటూ చేసుకోవాలి. ఎక్స్ దగ్గర x1, y దగ్గర y1 పెట్టేసి రాస్తే సరిపోతుంది. అలానే రైట్ సైడ్ వచ్చేసి సెకండ్ సర్కిల్ని మనం 4 తోటి, 4 ఇంటూ x1 స్క్వేర్, 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 6x1, 4 6 24x1. నెక్స్ట్ 18y, 4 18 72, 72y1, 4 26, 4 20 80, 4 6 24, 104. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి, x స్క్వేర్ y స్క్వేర్. అందువల్ల RHSని LHSకి తీసుకొస్తే 9x1 స్క్వేర్ మైనస్ 5x1 స్క్వేర్, 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ గివ్స్ 5x1 స్క్వేర్. 9y1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్, 5y1 స్క్వేర్ మైనస్ 36x1 విచ్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్. 24 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ 30 మైనస్ 20 మైనస్ 56 ప్లస్ 4 10. టోటల్లీ ఇట్ ఈస్ మైనస్ 60x1. ఓకే, 72 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 72 ప్లస్ 4 76 ప్లస్ 5 50, 126 మైనస్ 126y1. సో 104 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ 108, 100 ప్లస్ 100 200, 8 ప్లస్ 4 12, మైనస్ 212 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ P ఈజ్, సో లోకస్ అంటే మనం జనరలైజేషన్ చేసి రాస్తాం, x1 బదులు x, y1 బదులు y తీసుకొని రాస్తాం. సో ఇట్ బికమ్ ఫైనల్లీ 5x స్క్వేర్ 5y స్క్వేర్ మైనస్ 60x మైనస్ 126y మైనస్ 212 ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద లోకస్ ఆఫ్ P.